జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్స్, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, ఏకేపీ, పౌర సరఫరాలు, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఖరీఫ్ సీజన్కు సంబంధించి వానాకాలం ధాన్యం కొనుగోలు చెల్లింపు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 ఐకేపీ సెంటర్లు, 109 పిఎస్సిఎస్ మొత్తం 157 సెంటర్ల ద్వారా వానాకాలం సీజన్కు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 31 రైస్ మిల్లులకు కొనుగోలు కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు కలెక్టర్ ప్రావీణ్య. జియో ట్యాగింగ్ వల్ల రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం అండర్టేకింగ్ ఇచ్చిన మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. యాక్సెప్టెన్స్ అండి 125 మెట్రిక్ టన్స్ కొంచెం టైం టు టైం చేయండి. మెయిన్లీ వీళ్ళు రామలింగేశ్వర ఇండస్ట్రీస్ అండ్ వినాయక ఇండస్ట్రీస్ సాయిపేట చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉంది. మీరు కూడా ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు మీరు మిల్లర్ యాక్సెప్టెన్స్. సో ఇది టైం టు టైం ఐ రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి ఇది డిలే మాత్రం చేయొద్దు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇంకంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకసారి బటన్ క్లిక్ చేసేది కాబట్టి ఇది మాత్రం డిలే చేయకుండా మీరు టైం టు టైం చేయండి. ఈ రిపోర్ట్ డైలీ గ్రూప్లో పెట్టండి వాళ్ళకు. మాన్యువల్ రిపోర్ట్కి ఓపీఎంఎస్కి డిఫరెన్స్ వస్తుంది. సో దిస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ డిఆర్డిఓ, డిసిఓ అండ్ మీరు డిఎంసిఎస్ అండ్ డిసిఎస్ఓ గారు. ఈ గ్యాప్ రావద్దు. మీరు ఏదో ఒక సిస్టమ్ పెట్టుకొని రెగ్యులర్గా వాళ్ళకి సప్లై చేసేది చూసుకోండి. ప్రయారిటీ బేసిస్ మీద మీరు క్లియర్ చేయండి. ఇప్పుడు మిల్లర్ రెస్పాన్సిబిలిటీ కూడా సెంటర్ ఇన్ఛార్జ్ రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు కూడా ఈ విషయం డే టు డే రిపోర్ట్స్ మేము పెడతాము. మీరు ఇష్యూస్ ఎట్లయితే రేజ్ చేస్తారో మాకు ఇష్యూస్ ఉన్నా మేము దాంట్లో పెడుతూ ఉంటాము. మీరు ఇమీడియట్గా కొంచెం క్లియర్ చేసేలాగా చూడండి. కూడా మిల్లు నుంచి వచ్చింది ఇమీడియట్గా ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఓపీఎంఎస్లో పేమెంట్ లేట్ అయితే మళ్ళీ గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది, రైతులకు గొడవ చేస్తారు. కాబట్టి ఈ ఫేక్ మేము కూడా సాధ్యమైనంత కలెక్టర్ గారు కానీ మీరు కానీ పోయినప్పుడు తప్పకుండా చెప్తున్నాము. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఏఓస్కు డైరెక్ట్ చెప్తున్నాము. హార్వెస్టర్లు అవసరం అయితే ఫీల్డ్ పోమని చెప్తున్నాము. హార్వెస్టర్ దగ్గరికి హార్వెస్టర్ ఎక్కువ పెట్టుకోమని చెప్తున్నాము. అదొకటి. పేమెంట్ చెప్పినట్టు కొన్ని దగ్గర మాయచర్ కూడా తేడా వస్తుందని చెప్తున్నారు. సెంటర్ ఇన్ఛార్జ్ ఒకసారి మిషన్స్ కూడా నేను కూడా చెప్పినాను పోయిన దగ్గర ఒకసారి మిషన్ చెక్ చేసుకోండి, పేమెంట్ కూడా చెక్ చేసుకోండి. ఎక్నాయిడ్ మాత్రం ఓపీఎంఎస్ లెంటర్ కావాలి, పేమెంట్ ఎమ్మడే కావాలి. ఇంకోటి ఎందుకు అంటే సరే దానికి చూస్తారు, పేమెంట్ ప్రాబ్లం వచ్చినా చూస్తాము. కానీ ఎక్కడ కూడా దించుకోము, రైతులకు ఇబ్బంది పెట్టి మళ్ళీ కటింగ్ చేసి అడుగులు కంటే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సెంటర్ ఇన్ఛార్జెస్, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ అందరూ కూడా ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు దొడ్డు రకం, సన్ను రకం ఈక్వల్గా పంపించాలి. వాళ్ళని అబ్స్ట్రాక్ట్ కూడా పెట్టుకోమని చెప్పండి. ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు చెక్ చేస్తాం వాళ్ళు ఎంత పంపించారు. ఎనిమిది అట్లా చేస్తే మాత్రం సెంటర్ ఇన్ఛార్జెస్ మీదనే యాక్షన్ తీసుకుంటాం మళ్ళీ. ఓకే రైట్, విల్ క్లోజ్ ద మీటింగ్. దీంతో ఈరోజు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వీ విల్ ఆల్సో ఫాలో అప్ ఏసీ గారితో వీళ్ళందరితో. గ్రూప్లో నేను కూడా ఉంటాను కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ప్లీజ్ రేజ్ ఆన్ ద గ్రూప్. అండ్ వేరే ఏమైనా ఉంటే కూడా యూ ఆర్ ఫ్రీ టు కమ్ అండ్ మీట్ మీ. చేంబర్లోనే ఉంటాము ఆఫ్టర్నూన్ టైమ్స్. మీరు వచ్చి ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పచ్చు. అండ్ మీ సైడ్ నుంచి కూడా మాకేమీ ఇష్యూస్ ఉండకూడదు. స్పెషలీ ఫార్మర్స్ ఆస్పెక్ట్స్లో మాత్రం మీరు కొంచెం అసిస్ట్ చేసుకుంటూ కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేబీ ఒక 2-3 వీక్స్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఇంకొకసారి వరంగల్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని, అలసత్వం వహించరాదని కూడా జిల్లా కలెక్టర్ తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. కలెక్టర్ ఎప్పటికప్పుడు అలసత్వం వహించకుండా వర్క్స్ జరిగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి?
వరంగల్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని అలసత్వం వహించరాదని కూడా జిల్లా కలెక్టర్ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. జరిగిపోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ చెప్పండి స్వామి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా కొనుగోలు కేంద్రాలకైతే ధాన్యాన్ని వెనువెంటనే తీసుకురావాలని చెప్పి కూడా రైస్ మిల్లర్లకైతే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్తో పాటు కూడా సంబంధించిన అధికారులు అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితో పాటు కూడా రైస్ మిల్లర్లతో కూడా ఇలా సమావేశం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లా సెంటర్లతో చూసుకుంటే మాత్రము 48 ఐకేపీ సెంటర్లు, 109 ప్రాథమిక వ్యవసాయ సెంటర్లు అయితే 157 సెంటర్లు ఉండవచ్చు అని భావిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే దీని ద్వారా కూడా సీజన్ ఈ ధాన్యం వరి ధాన్యం అయితే ఎప్పటికప్పుడు కూడా రైస్ మిల్లర్ సెంటర్లకైతే రైస్ మిల్లర్లకు సెంటర్లతో పాటు కూడా కొనుగోలు కేంద్రాలకైతే తరలించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 31 రైస్ మిల్లర్లకైతే కొనుగోలు కేంద్రాలు జియో ట్యాంగింగ్ చేయడం ద్వారా కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రైతుల నుండి ఆ ధాన్యాన్ని అయితే అందరూ టేకింగ్ చేసిన మిల్లులకు అయితే తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్టు కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన అంటే రైతులకైతే ఆ ప్రక్రియ జరిగింది అని కూడా వారైతే చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే రైతుల నుంచి ఆ ధాన్యాలు అయితే వెంటనే మిల్లర్లతో పాటు కూడా కొనుగోలు కేంద్ర సెంటర్ల నుంచి ఆ రైస్ మిల్లర్లకు కావచ్చు మొత్తానికైతే ఎలాంటి అవకతవకలు లేకుండా కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి కూడా అండర్టేకింగ్ రైస్ మిల్లర్లకు అయితే తరలించాలని చెప్పి కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ అయితే ప్రావీణ్య ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. భారతి. Right, thanks for the update, Swami.